నిన్ను చూపించిన క్యారమెల్ పుడ్డింగ్ లో ఎగ్ వేసాను కదా, సో ఎగ్ లేకుండా చూపించమని చాలా రిక్వెస్ట్ వచ్చాయి. సో సేమ్ రెసిపీ ఎగ్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ ఎగ్ కి రీప్లేస్మెంట్ పెరుగు, ఇంకా కండెన్స్డ్ మిల్క్ కూడా కావాలి. బట్ కండెన్స్డ్ మిల్క్ అంటే ఈజీగా ఇంట్లో అవైలబుల్ గా ఉండదు కదా, కాబట్టి నార్మల్ పాల నుంచి ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను. 1/2 లీటర్ పాలు అంటే 2 కప్పుల పాలలో 1/3 కప్ షుగర్ వేసి పాలు సగం అయ్యేంత వరకు పాలను మరిగించుకోవాలి. యాక్చువల్ గా దీనికి టైం పడుతుంది, బట్ త్వరగా అవ్వాలి అంటే ఫ్లేమ్ ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి. సో పాలు ఇలా ఎల్లోగా అవుతాయి. నెక్స్ట్ ఇంకొక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ పంచదారని క్యారమలైజ్ చేసి ఈ సగం వరకు మరిగించిన పాలు పోసి కలుపుకోవాలి. కావాలంటే ఈ స్టెప్ ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ లోకి నీరంతా తీసేసిన 1 కప్పు పెరుగు వేసుకోవాలి. దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఒక గరాటాలో ఒక క్లాత్ ని పెట్టి కమ్మటి పెరుగు వేసి తీసుకువెళ్లి 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెడితే పెరుగు పొలవకుండా ఉంటుంది, ఇంకా నీరంతా కిందకి దిగుతుంది. ఇప్పుడు ఈ పెరుగుని గడ్డలు లేకుండా కలిపి దీంట్లో ఈ క్యారమలైజ్ చేసిన పాలు కూడా వేసి కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లో పోసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. తర్వాత 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచి సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలో మంచి డిజర్ట్. ఇది యాక్చువల్ గా బెంగాలీ స్వీట్. ఎగ్ తో చేసిన దానికి కర్డ్ తో చేసిన దానికి టేస్ట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ దీని టేస్ట్ దానికే.